అసలు డబ్బు విలువ తెలిసిన ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది ఏ వస్తువుకి ఎంత పెట్టాలి అని. అబ్బాయిలు మీకున్న ఆస్తులు ఇల్లు పొలాలు అన్ని అమ్ముకొని ముందు మన అలొకేషన్ పికిల్స్ కొనుక్కోండి, లేకపోతే అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇంకా కెరీర్. అసలు ఎలా కనిపిస్తున్నారండి కస్టమర్స్? ఇంకా బూతులు ఏంటండి అసలు? పికిల్స్ కాస్ట్ ఎక్కువ ఉంది అంటే అన్ని బూతులు అవసరమా? మా అందరికి అలొకేషన్ పికిల్స్ కొనే అదృష్టం లేదు, బికాస్ మేము వాటిని అఫోర్డ్ చేయలేము. నువ్వు కన్విన్స్ చేయగలిగేదే బిజినెస్ కదా, మరి ఎందుకు తగ్గించారు ప్రైస్ కాకపోతే? నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు, పని చేయి నువ్వు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ జ్యోతింగ్. సో ఇవాళ మనం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కాదు, ఒక కాంట్రవర్సీ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనందరికీ ఆల్రెడీ తెలుసు అలొకేషన్ పికిల్స్ కి ఉన్న నెగటివిటీ ఎలా ఉంది బయట అనేది. ఇప్పటి వరకు అయితే పచ్చళ్ళు టేస్ట్ అండ్ కాస్ట్ విషయంలో మాత్రమే నెగటివిటీ ఉంది. ఇప్పుడు మాత్రం ఆమె మాట్లాడిన మాటలు, ఎస్ ఒక కస్టమర్ మీ ప్రైజెస్ కొంచెం హెవీగా ఉన్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి ఏంటి అని ఇలాంటి ఇమోజీస్ పెట్టినందుకు తను ఇచ్చిన సమాధానం వింటే ఎవరికైనా మబ్బులు ఇడిపోవాల్సిందే. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆడియో ప్రకారం చూసుకుంటే అలొకేషన్ పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అయితే మనంత చీప్ లో ఇంకెవరు ఉండరు. సూపర్ కదా? ఎస్, అలొకేషన్ పికిల్స్ ఎక్స్పెన్సివ్ కాదు, ఒప్పుకోండి. అండ్ సెకండ్ థింగ్, నువ్వు పని చేయి, కెరీర్ మీద ఫోకస్ పెట్టు, లేకపోతే నీ పెళ్ళామో నీ అమ్మో వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు పచ్చళ్ళ కొనిలేనోడివి గోల్డెన్ కొనిస్తావు, వాళ్ళు నీతో ఏముంటారు? ఫస్ట్ నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు. అండ్ ఈ ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వు, ఇంకా గోల్డెన్ తీసుకుంటావు అండ్ బ్లా 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 కొన్ని బూతులు అయితే అలా వచ్చేసాయి అనమాట. సో వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఒక కామన్ మ్యాన్ ఫీల్ అయ్యాడు, అవుతాడు, అవును అవుతాడు. 10 రూపాయలు పెట్టి ఏమన్నా కొన్నా కూడా అది వర్త్ కాదన్నప్పుడు 10 రూపాయలు వేస్ట్ అని ఫీల్ అవుతాడు. కష్టపడే వాళ్ళకే ప్రతి ఒక్క రూపాయి విలువ తెలుస్తుంది. సో అలొకేషన్ పికిల్స్ ప్రైజీ కాదా అంటే ప్రైజీయే, వాళ్ళు తగ్గించారు. మరి ఎందుకు తగ్గించారు? ప్రైజీ కాకపోతే ప్రైజీ అని మిడిల్ క్లాస్ సపోర్ట్ చేయట్లేదని తగ్గించారు కదా. సో అవి తగ్గించినవి కూడా ఇంకా ప్రైజీ అనిపిస్తుంది, అది తప్పు కాదు కదా. అలా అనిపించినప్పుడు నువ్వు చెప్పుకోవాలి, లైక్ మేము ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాము, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, మీకు ఇష్టమైతేనే తీసుకోండి మా దగ్గర, మేమైతే మంచి క్వాలిటీ పికిల్స్ అనేవి మీకు ఇస్తున్నాము అని చెప్పేసి నువ్వు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. లేదా అసలు ఇగ్నోర్ చేసేసాయి, అయిపోతుంది కదా. అది వదిలేసి మా పికిల్స్ నువ్వు ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నువ్వు ఎంత చీప్ ఫెలోరా అంటే వాట్ డస్ ఇట్ మీన్? సో ఒక కామన్ మ్యాన్ కి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కైనా, అసలు డబ్బు విలువ తెలిసిన ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది ఏ వస్తువుకి ఎంత పెట్టాలి అని. వాళ్ళు నీ దగ్గర 2000 పెట్టి పచ్చడి కొనలేకపోవచ్చు, ఏమో బయటకు వెళ్ళి గోల్డ్ షాప్ లో 2 లక్షలు పెట్టి గోల్డ్ తీసుకుంటారేమో, ఎవరికి తెలుసు? అంటే వాళ్ళకి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎంత పెట్టాలి, ఎంత వరకు మాత్రమే పెట్టాలి, దేనికి ఎంత వాల్యూ మాత్రమే కట్టాలి అనేది ఒక ఐడియా ఉంటది, బికాస్ వాళ్ళకి డబ్బు విలువ తెలుసు కాబట్టి. కానీ ఈ పికిల్స్ కొనలేనంత మాత్రాన వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు, ఏమి కొనలేరు, వాళ్ళ అమ్మ వదిలేస్తుంది, పెళ్ళాం వదిలేస్తుంది, కెరీర్ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు? సరే నా దగ్గర ఉన్నాయి 10,000, ఆ 10,000 పెట్టి నేను నాకు నచ్చింది కొనుక్కుంటాను, అట్ ద సేమ్ టైం ఉపయోగపడేది కొంటాను. అంతేగాని 2,000 రూపాయలకి వచ్చేదాన్ని 4,000కి, 4,000కి వచ్చేదాన్ని 8,000కి నేను కొనేను కదా. నాకేంటి అంత బాధ? కొనాల్సిన అవసరం నాకేంటి? డబ్బులు ఊరికే వస్తున్నాయా? మనం 100 కాదు, 200 కాదు, 500 రూపాయలు తగ్గించిన ఒక ప్రొడక్ట్ కి అందులో మళ్ళీ బార్గెన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనం ఒక మనిషికి అమ్మట్లేదు, ఒక ఊరికి అమ్మట్లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ కి మనం అమ్ముతున్నప్పుడు వాళ్ళు కాస్ట్ పరంగా ఫీల్ అయ్యేది, టేస్ట్ పరంగా ఫీల్ అయ్యేది, అన్ని విధాలుగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఇంత అయితే పెట్టొచ్చు అని ఒక ఎస్టిమేషన్ కి వచ్చేసి మనకి బార్గెనింగ్ అడుగుతారు. లేదా ఆ ఎస్టిమేషన్ ని దాటి ప్రైస్ ఉన్నాయంటే నాకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది అంటారు. ఇది పక్కగా ఇదంతా బిజినెస్ లో చాలా కామన్ థింగ్. బార్గెన్ చేయడం కానీ, ఆ ప్రైస్ ఎక్కువ అని ఫీల్ అవ్వడం కానీ, అది మనం వాళ్ళకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, వాళ్ళని కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టి మనం ఉంటుంది. నువ్వు అవతల పర్సన్స్ ని కన్విన్స్ చేయగలిగావనుకో, ఆ కాస్ట్ కి మేము ఇది ఇస్తున్నాము, ఇంత వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము అని నువ్వు కన్విన్స్ చేయగలిగేదే బిజినెస్ కదా. అసలు ఎలా కనిపిస్తున్నారండి కస్టమర్స్? పికిల్స్ వాళ్ళు ఏమైనా రివ్యూ చేస్తే ఒక వీడియో, ప్రైస్ ఎక్కువ ఉందని ఫీల్ అయితే ఒక ఆడియో, అసలు పచ్చళ్ళు కొనకపోతే దేనికి పనికిరారా అండి జనాలు? అబ్బాయిలు మీకున్న ఆస్తులు ఇల్లు పొలాలు అన్ని అమ్ముకొని ముందు మన అలొకేషన్ పికిల్స్ కొనుక్కోండి, లేకపోతే అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇంకా కెరీర్ కూడా ఏం లేదు, వెళ్ళి ముందు కొనేయండి, తర్వాత మాట్లాడదాం. ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, ఇంకా గోల్డ్ అవేం కొంటావు? గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి గోల్డ్ ఎక్కువే, అలాగే పికిల్స్ బిజినెస్ చేసిన వాళ్ళకి పికిల్సే గోల్డ్ అన్నట్టు అనుకోవాలండి, ముష్టి పచ్చళ్ళు కాదు. అదేదైనా మిగతా పచ్చళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఫీల్ అయితే, వాళ్ళ మనోభావాలు హర్ట్ అయితే
ముష్టి పచ్చళ్ళు కాదండి, ఏదైనా వాల్యుబుల్ థింగే, దేని వాల్యూ దానికి ఉంటుంది. ఆ ముష్టి పచ్చళ్ళే లేక ముష్టి ఎత్తుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మన బిజినెస్ ని మనమే తక్కువ చేసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. నాకైతే ఆ పాయింట్ అస్సలు నచ్చలేదు, ముష్టి పచ్చళ్ళు అనడం. అది కూడా ఫుడ్ గురించి. ఫుడ్ ని ఎప్పుడు డిగ్రేడ్ చేయొద్దండి. అది ఏదైనా సరే ఒకళ్ళ కడుపు నింపుతుంది, దాన్ని డిగ్రేడ్ చేయొద్దు. ఇంకా బూతులు ఏంటండి అసలు? పికిల్స్ కాస్ట్ ఎక్కువ ఉంది అంటే అన్ని బూతులు అవసరమా? అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి, కరెక్ట్. మన జోలికి ఎవరైనా వస్తే అసలు వదిలిపెట్టకూడదు, వాళ్ళకి సమాధానం చెప్పేంత డేరింగ్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. కానీ బిజినెస్ లో ప్రైస్ ఎక్కువ ఉందన్నారని ఇంకేదో అన్నారని మరీ ఇంత అవసరం లేదు. బూతులు, అంత బూతులు అవన్నీ అవసరం లేదు నన్ను అడిగితే. నాకు ఒక డౌట్ అయితే వచ్చింది, అసలు నిజంగానే ఆ ఒక్క మాటకే అలేఖ్య గారు అంత ఆడియో రికార్డ్ చేసి పంపించుంటారా? మేబీ ఇంకేమైనా అన్నారేమో. అలా కూడా చేసే వాళ్ళు ఉంటారు కదండి, ఆ మెసేజ్ డిలీట్ చేసేసి ఆ పంపించిన ఆడియో మాత్రమే పంపించేవాళ్ళు. సో నాకు ఆ డౌట్ కూడా వచ్చింది, ఎందుకంటే మనం ఒకరిని అంత ఈజీగా జడ్జ్ చేయకూడదు, అవతల పర్స్పెక్టివ్ నుండి కూడా చూడాలి కదా అనిపించి ఆ డౌట్ కూడా వచ్చింది. బట్ ఆడియో వింటే క్లియర్ గా నువ్వు నన్ను అంత అంటావా, అలా అంటావా, ఇలా అంటావా అని ఏం లేదండి. ప్రైజ్ అడిగింది అనే దాని దగ్గరే నువ్వు ప్రైస్ ఎక్కువ ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు చీఫ్ ఫెయిలర్, నువ్వు పికిల్స్ అకౌంట్ లేకపోతే నువ్వు అది ఇది అని ఆ ఒక్క వర్డ్ మాత్రమే, ప్రైస్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నాడు అనేది మాత్రమే కన్వే అయింది. కానీ అవతల పర్సన్ ఇంకేదో అన్నారు, ఇంకేదేదో తిట్టారు అనేది మాత్రం ఎక్కడ ఆడియో రికార్డింగ్ లో అయితే మనకి లేదండి. సో దాన్ని బట్టి చూస్తే క్లియర్ గానే ఉంది, ప్రైస్ ఎక్కువ అని ఫీల్ అయినందుకు మాత్రమే అలేఖ్య గారు అంత ఆడియో అయితే రికార్డ్ చేసి అంత దారుణంగా తిట్టి పెట్టారనమాట. ఒక కామన్ మ్యాన్ ని తీసుకుంటే అండి, ఒక 30,000 శాలరీ వస్తుందేమో, మేబీ ఒక యావరేజ్ శాలరీ ఒక 30,000 తీసుకుంటే అందులో హౌస్ రెంట్, కరెంట్, గ్యాస్, కిరాణా, పాలు, పిల్లలు, ఇంకా ఈఎంఐస్, ఇలా చాలా పోగా నెలకి ఎంతో కొంత మిగులుతాయి. ఆ ఎంతో కొంత మిగిలిన దాంట్లో కూడా ఏదో తిందామనో ఏదో ఆశపడో మేబీ అడిగి ఉండొచ్చు, ఇంత హెవీగా ఉన్నాయా ప్రైజెస్ అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంత మాత్రానికే దేనికి పనికిరానట్ట? ఎవరికి తెలుసు వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో. ఆ 2,000 పికిల్స్ కి పెట్టే బదులు ఇంకేదైనా మనకి ఉపయోగపడేది వస్తుంది కదా అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఆబ్వియస్లీ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారండి. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిని కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. నేనైనా ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు అది ఎంత పడుతుందో, అసలు ఇది మనకి ఎంతవరకు అవసరం, దానికి ఎంత పెట్టొచ్చా లేదా, అవి మాత్రం నేను పక్కాగా చూసుకుంటాను. బ్రాండ్ కదా అని చెప్పేసి అది ఇంకా పక్కాగా కావాల్సిందే అని అవసరం లేకపోయినా అంతంత పెట్టి కొనే మైండ్ సెట్ అయితే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి పక్కాగా ఉండదండి. పక్కాగా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, అడుగుతారు, రేట్లు ఏమైనా తగ్గుతాయేమో కనుక్కుంటారు, అన్ని చూసుకొని కొనగలమా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకొని విల్లింగ్ గా ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. బిజినెస్ చేసే వాళ్ళకి ముందు ఉండాల్సిన లక్షణం ఏంటంటే కస్టమర్స్ ని కాంప్రమైజ్ చేయగలగడం. కాంప్రమైజ్ అంటే మన టేస్ట్ లో కాంప్రమైజ్ కాదు, కాస్ట్ విషయంలో కాంప్రమైజ్ చేయగలగాలి. మీరు పెడుతున్న కాస్ట్ కి నేను ఇస్తున్న ప్రొడక్ట్స్ వాటి క్వాలిటీ ఇలా ఉంటుంది, ఇంత ప్రొడక్ట్ ఇస్తున్నాను, దాని టేస్ట్ ఇలా ఉంటుంది అని మీరు అన్ని విధాలుగా వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వగలగాలి. వాళ్ళు మీ ఎక్స్ప్లెనేషన్ కి సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయ్యి వాళ్ళు మీ దగ్గర పికిల్స్ బై చేయాలి. పికిల్సే కదా, ఏదైనా సాటిస్ఫై అయ్యి వాళ్ళు మీ దగ్గర ప్రొడక్ట్ అనేది తీసుకోగలగాలి. అదే కదా బిజినెస్ అంటే. ఆ కన్విన్సింగ్ స్కిల్సే కదా మెయిన్ ఉండాల్సింది. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు పెట్టింది, ఇంకొకళ్ళు 150 రూపాయలకి అమ్ముతారు. ఎలా అమ్ముతున్నారు? వాళ్ళ ప్రొడక్ట్ కంటే మా ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంటుంది, ఇదిగోండి చూడండి మేము ఇంత క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాము అని వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్కి హైప్ ఇస్తారు, కస్టమర్స్ని కన్విన్స్ చేస్తారు. అంతేగాని వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోపో, మా దగ్గర నువ్వు తీసుకోలేవులే, మా ప్రొడక్ట్ క్వాలిటీ నువ్వు మెయింటైన్ చేయలేవులే, నీకు చేత కాదులే, ఎలాక్కడే తీసుకోపో అని వచ్చిన ప్రతి ఒక్కరికి మనం అలా చెప్పామనుకో, మనం అసలు ఏం బిజినెస్ చేయగలుగుతామండి? చేయలేం కదా. నన్ను అడిగితే అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఎవరు కూడా పచ్చళ్ళు కొనిలేరని వదిలేరు నాకు తెలిసి. మేబీ ఉంటారేమో అలాంటి వాళ్ళు, అలెక్కే గారు చెప్పిందాక తెలీదు. సో కెరీర్లో సెటిల్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సివిల్ ఇంజనీర్స్, డాక్టర్స్ ఎవరైనా సరే అలెక్కే చిట్టి పికిల్స్ కొనండి. మా లాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, సెటిల్ అవ్వని వాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు, ఇన్కమ్ లేని వాళ్ళు, పిల్లలు, మా అందరికి అలెక్కే చిట్టి పికిల్స్ కొనే అదృష్టం లేదు. బికాస్ మేము వాటిని అఫోర్డ్ చేయలేము.
లాస్ట్ టైం పికిల్ రివ్యూ చేసినప్పుడు కొంతమంది అన్నారు, ఎందుకు అందరూ అలేఖ్య అక్క మీద పడుతున్నారు, ఎందుకు అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ మీద పడుతున్నారు అని. ఎవరు అలేఖ్య చిట్టి పికిల్స్ మీద పడట్లేదండి. అది ఒక ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్ ప్రెసెంట్. దాన్ని బట్టి యూట్యూబర్స్ మొత్తం రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూలో అందరికీ టేస్ట్ నచ్చలేదు కాబట్టి మోస్ట్లీ అందరూ నచ్చలేదనే చెప్పారు. అంతేకాని అందరూ అనుకోని ఒక గ్రూపిజం లాగానో లేదా టార్గెట్ చేయాలనో అందరూ ఒక కట్టుకొని ఏం చేసింది అయితే లేదండి. పర్సనల్ గా నేను ఇక్కడే కూర్చొని టేస్ట్ చేశాను, దానికి తగ్గట్టే రివ్యూ ఇచ్చాను. నేను కస్టమర్స్ లేకపోతే మనం ఏం చేయగలుగుతామండి. నీకు ప్రొడక్ట్ బాగుంది, సూపర్ క్వాలిటీ ఇస్తున్నావు, రీజనబుల్ రేట్, మార్కెట్ లో కంటే రీజనబుల్ రేట్ కి ఇస్తున్నావు, నీకు చాలా తక్కువ ప్రాఫిట్ మిగిలేలా చూసుకొని ఇస్తున్నావు, ఏం లాభం? కస్టమర్స్ లేకపోతే ఏం లాభం? కొనేవాళ్ళు లేకపోతే ఏం లాభం? సేల్ అవ్వకపోతే. అయితే ఈ వీడియో ఇవాళకి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.